నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మనతో పాటు కాదు, మనమే ఆవిడతో పాటు ఉన్నాం. వంజ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు వంజ గారు? నేను బాగున్నాను. మీరిద్దరు ఎలా ఉన్నారు? బాగున్నాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వనజ గారు, నేను పౌర్ణమి వీడియో మనం చేసాం, గుర్తుందా మీకు? మొన్ననే భాద్రపద పౌర్ణిమ. ఆ రోజు అనుకున్నాం మనం, ఆ రోజు పాక్షిక చంద్రగ్రహణం వచ్చింది. సో దాని గురించి మీరు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరికి ఉంది ఏంటి అన్ని డీటెయిల్స్ చెప్పారు. అప్పుడే మనం అనుకున్నాం సూర్యగ్రహణం ఆబ్వియస్ గా 15 days కి సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి, సో సూర్యగ్రహణం వచ్చినప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ ఈ తమాషా అంతా నడుస్తుంది అని అదే నడుస్తోంది. మనకి లేనటువంటి సూర్యగ్రహాన్ని ఎగ్జాక్ట్లీ మనకు ఆపాదించి కొంతమంది భయపడుతున్నారు. పాపం గర్భిణీ స్త్రీలు అయితే డెఫినెట్ గా భయపడతారు. అమ్మో ఏమైనా అవుతుందేమో. ఇదొక ప్రాబ్లం. అయితే మా రాశి వాళ్ళకి బాలేదు, మాకు బాలేదేమో, మేము ఏం చెయ్యాలి అన్న భయభ్రాంతులకి ఖచ్చితంగా గురవుతున్నారు. దీని గురించి ఒక్కసారి మీ ద్వారా ఒక మంచి క్లారిటీ, అలాగే అసలు సిసలు విషయం పక్కకి వెళ్ళిపోతోంది అనిపిస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సూర్యగ్రహణం కదా. మహాలయ పక్షం ఆ రోజు అయితే ఈసారి ఏం గ్రహణం లేదు మనకి ఇండియాలో. వాస్తులు గ్రహణాలు వేరే కంట్రీస్ లో అంత పట్టించుకోరు, జస్ట్ సైంటిఫిక్ రీజన్ తప్పిస్తే వేరే దేశాల్లో పెద్ద అంత ఏమి పట్టించుకోరు. మనం పట్టించుకోవాలి కూడా. నిజంగా గ్రహణం ఉన్నప్పుడు మనం గ్రహణం టైంలో ఏవేవైతే చేయాలో అవన్నీ చేసుకుంటూ, నిజంగా ఇండియాలో ఉంది గ్రహణం ఉంది, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఉంది అంటే ఆ రాసుల్ని బేస్ చేసుకుని ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు వెళ్ళి శాంతి చేయించుకోవడము, దానాలు ఇవ్వడం, ఇవన్నీ గివెన్ అనమాట. ఆ ప్రొసీజర్ ఫాలో అవుదాం, అందరం నమ్ముతాం. కానీ లేని గ్రహణాన్ని కొంచెం కనపడుతుంది, రింగ్ లాగా కనపడుతుంది, అట్లా కనపడుతుంది, ఇట్లా కనపడుతుంది అని చేసి అనవసరంగా మిస్లీడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తప్పిస్తే భయపెట్టేసి, ఇంకా సరే ఉంది అని చెప్పడం ఒక మిస్లీడింగ్ అయితే, రెండోది ఏంటంటే పలానా వీళ్ళకి బాగలేదు, పలానా రాసుల వాళ్ళకి బాగాలేదు, పలానా గ్రహం బాగలేదు, పలానా రాసుల వాళ్ళకి మొత్తం డిజాస్టర్ అయిపోతుంది, ఇంకా వాళ్ళు శాంతులు చేయించుకోవాలి. ఇవన్నీ చెప్పి మనం అనవసరంగా ఏంటంటే ఓకే ఇప్పుడు భక్తి వైపు నడవడం ఒక ఎత్తు అయితే, చాదస్తం అనేది పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. అతి చాదస్తం కూడా పనికిరాదు ఇక్కడ. లేనివి పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే మనం సైకలాజికల్ గా ఒక మైండ్ లో ఫిక్స్ చేసేస్తాం అనమాట. మీకు ప్రాబ్లం వస్తుంది, మీన రాసే వాళ్ళకి ఖచ్చితంగా ఏయో యాక్సిడెంట్లు అవుతాయో, లేకపోతే ఇంకొక రాసే వాళ్ళకి ఏదో అయిపోతుందో, కర్మగాలి వాళ్ళకి ఏదైనా అయిందంటే ఇక జీవితంలో గ్రహణం అంటే వాళ్ళు భయపడిపోయి ఉంటారు. మామూలుగా గ్రహణం వచ్చినప్పుడు పట్టు విడుపు టైంలో మనం చేసే పూజలు గాని జపాలు గాని అవన్నీ డబుల్ బెనిఫిట్ ఇస్తాయి కదా. సో అట్లా నిజంగా ఒకవేళ ఎవరైనా భయపడుతూ ఉండి ఈ గ్రహణము, ఎందుకంటే వినేసిన తర్వాత చాలా మంది చెప్పిన తర్వాత మనం చెప్పినా అర్థం కాదు, నిజంగా ఆ ఫీలింగ్ లో ఉన్నారు, లేదు గ్రహణం ఉంది నేను ఏదో ఒకటి చేయాలి, నా రాశికి బాగోలేదు అనుకున్న వాళ్ళు మీకు తెలిసిన టైంలో, గ్రహణం ఏ టైంలో ఇండియాలో ఉంటుందో ఆ టైంలో కూర్చొని లలిత సహస్రనామాలు కానీ ఏదైనా భగవంతుడికి సంబంధించిన జపం చేసుకుంటూ కూర్చోండి, ఆ గ్రహణం వచ్చి వెళ్ళిపోయేదాకా. అంతకు బియాండ్గా ఏమీ చేయక్కర్లేదు. మేజర్గా ఈసారి ఉన్నది ఏంటి, పితృపక్షాలు కాబట్టి అమావాస్య, మహాలయ అమావాస్య. ఆ రోజు మనం పితృదేవతలకి చేసే దానాలు, పూజలు, చేసే అన్ని రకాల కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి. ఈ గ్రహణం ఉందని ఏదో దాని మీద ఈ వేరే కార్యక్రమాల మీద షిఫ్ట్ అయిపోయి మనకి సంవత్సరంలో వచ్చే ఒకటే ఒక రోజు ఈ మహాలయ అమావాస్య. ఆ రోజుని ఎంతగా మనం యూటిలైజ్ చేసుకోవాలో, పెద్దల గురించి మనం చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళ పేరు మీద మనం ఏమేమైతే చేయాలో అవన్నీ చేస్తే సరిపోతుంది. అనవసరంగా ఎక్కడో వచ్చే గ్రహణాన్ని మనకు వచ్చేసింది, ఆ గ్రహణం వచ్చినందువల్లే నాకు ఇట్లా అయిపోయింది అనుకోవడం మాత్రం చాలా తప్పు. డెఫినెట్లీ అది మీరు ఇందాక 100% కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ వినేసిన తర్వాత ఇప్పుడు ఇది చెప్తే బ్రెయిన్ లోకి వెళ్ళటం అనేది చాలా టఫ్ అవుతుంది. సో బట్ లాజికల్ గా ఆలోచించి మనం చెయ్యాలి. అంతే. రాత్రిపూట సూర్యుడు ఏడి అసలు కనపడ్డానికి గ్రహణం అరే మనకి రాత్రి 9:15కి సుమారుగా, అదే కదా, లేని గ్రహణాన్ని తెచ్చి మన నెత్తి మీద రుద్దేసి ఆ రేస్ పడాలి కదా. పోనీ సైంటిఫిక్ గా ఆలోచిస్తే ఏవి రేస్ ఏవి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ గా గర్భిణీ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి ఏంటంటే ఇంకా గ్రహణం వచ్చిందంటే
మామూలుగానే. ఎందుకంటే మనము చూస్తూ ఉంటాం గ్రహణం టైంలో ఇలా చేసావు అలా చేసావు అని మన అమ్మమ్మలు అట్లా చెప్తానే ఉంటారు మామూలుగా నిజంగా గ్రహణం ఉన్నప్పుడు. ఇప్పుడు లేని గ్రహణాన్ని తీసుకొచ్చి వీళ్ళకి పెట్టేసాం. ప్రెగ్నెంట్ ఉమెన్ కి చెప్పామనుకోండి, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళలేరు, నిజంగా నొప్పులు వస్తే డెలివరీకి వెళ్ళడానికి భయపడతారు. ఎంత ఉంది ఒక దాని అంటే మనం ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ తోటి లింక్ అయ్యి ఎంత ఉంది చూడు అసలు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెక్ట్. కొంతమంది నిజంగా ప్రాబ్లమ్ వస్తే అమ్మ ఈ టైంలో గ్రహణం ఉంది కాబట్టి నేను బయటకు వెళ్ళడానికి కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు, తినకుండా కూర్చునే వాళ్ళు ఉన్నారు, షుగర్లు బీపీలు ఎక్కువ తక్కువ అయిపోయి పడిపోయే వాళ్ళు ఉన్నారు. సో ఉన్నప్పుడు ఉన్నట్టు చెప్పండి, లేనప్పుడు లేనట్టు చెప్తే సరిపోతుంది. కరెక్ట్ కదా. అంతే. దీన్ని బిజినెస్ చేస్తే డెఫినెట్ గా ప్రకృతి చూస్తూ ఉంటుంది కదా, ఎవరు చూసినా వదలదు. ఈసారి ఏంటంటే మొన్ననే అనుకున్నాం అనమాట, ఈ క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో ఎవరు మోసం చేసిన వాళ్ళు ఎవరిని వదల్లా. అవును, అందరిని బట్టలుగా ఆరేసేసి ఎండిపోవడం ఇంకా. అంటే ఏ రకంగానో చూసుకో, బిజినెస్ పరంగా, పొలిటికల్ గా, వరదలు, నేచురల్ కెలామిటీస్ అన్ని మనం చేసే ఏంటో తప్పుడు పనులకి గాని మనం ఏ రకంగా ఏ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళైనా చూడండి, పెద్ద పెద్ద టాప్ లెవెల్ వాళ్ళందరినీ వాళ్ళకి లెసన్ నేర్పించి అక్కడ పెట్టింది. డెఫినెట్లీ కదా, మనం జాగ్రత్త వహించాలి. అంతే, ఎప్పుడో ఒకప్పుడు మన లెసన్ మనకి టీచ్ చేసేస్తాడు భగవంతుడు. అందుకే బీ కేర్ఫుల్. అంతే, కేర్ఫుల్ గానే ఉండాలి. మనం ఎంతవరకు ధర్మంగా చెప్తున్నాం అంతే చెప్పండి. ఓవర్ గా చెప్పేసి మనకేదో బెనిఫిట్ అవ్వాలి, మనకేదో అయిపోవాలి అనేసి ఎండ్ ఆఫ్ ది డే మనకి అందరికి తెలుస్తుంది వాళ్ళు చెప్పేది రైటా రాంగా. కానీ చాలా మంది కమర్షియల్ ఆస్పెక్ట్ లో చూసుకున్నప్పుడు మాత్రం కొన్ని రోజులు బానే ఉంటది, తర్వాత కొడుతుంది అనవసరంగా. రైట్. ఇక అమావాస్య రెమెడీ ఏదైనా చెప్తారా, అదర్ దాన్ దిస్ గ్రహణం, అదర్ దాన్ మన మహళ అమావాస్య అంటే పితృపక్షాలు, పితృదేవతలకు సంబంధించి కాకుండా ఇంకేమైనా జనరల్ గా చేసుకునే రెమెడీస్ ఉంటాయా ఫర్ ద బెటర్ లైఫ్? ఫర్ అ బెటర్ లైఫ్ అంటే అమావాస్య ఎప్పుడు వచ్చినా మనం చేయాల్సిన మెయిన్ పూజలు పితృదేవతలకి, ఏ అమావాస్య అయినా. ఇప్పుడైతే స్పెషల్ కాబట్టి మెయిన్ పెద్ద అమావాస్య, పెద్దల అమావాస్య అంటాం కాబట్టి ఇది పెద్ద అమావాస్య. సో ఇప్పుడు కూడా కానీ రెగ్యులర్ గా అమావాస్య, మీరు సంవత్సరం మొత్తం అమావాస్యలు వస్తూ ఉంటాయి కదా, ఆ అమావాస్యలు అంతటికీ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మధ్యాహ్నం టైం ఉంటే మధ్యాహ్నం పూట, మధ్యాహ్నం ఆఫీసెస్కి వెళ్ళిపోతే కనుక మార్నింగ్ ఆర్ మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్, బట్ ప్రిఫరబుల్ టైం మధ్యాహ్నం. ఆ మధ్యాహ్నం టైంలో ఒక గోధుమ పిండితోటి చక్కగా ఒక దీపం చేసి, ఆ దీపంలో కాస్త పసుపు వేసి ఆ దీపాన్ని చేసేసిన తర్వాత అందులో 4 దిక్కులు 4 వత్తులు వేయండి. 4 వత్తులు, సింగిల్ 4 వత్తులు వేసి, అది మీ పితృదేవతల కోసం పెట్టే దీపం అనమాట. అది మీరు మీ సౌత్ సైడ్ అంటే ఆగ్నేయం, మీ వంటింటికి, మీ వాస్తు ప్రకారం మీ ఇల్లు ఉంటే దక్షిణం వైపుకి ఆ దీపం పెట్టండి. దక్షిణం వైపుకి మీకు డోర్ లేదు, ఓపెన్ లేదు అంటే మీ మెయిన్ మామూలుగా ఎక్కడైతే డోర్ ఉందో అక్కడ పెట్టేయండి. 4 వైపులు వత్తులు వేస్తారు కాబట్టి ఇట్స్ ఓకే అనమాట. వేసి పెట్టేసిన తర్వాత అందులో కాస్త ఆవ నూనె వేసి దీపం వెలిగించాక మీకు తోచిన ప్రసాదం మీరు అక్కడ పెట్టేసిన తర్వాత ఒక బెల్లం ముక్క కానీ ఏదైనా నైవేద్యం, లేకపోతే మీకు ఏ నైవేద్యం తోస్తే ఆ నైవేద్యం అక్కడ పెట్టి అక్కడ కూర్చొని ఒక 108 సార్లు ఓం పితృభ్యో నమః అనే చిన్న మంత్రాన్ని జపిస్తూ, ఓం పితృభ్యో నమః, ఇది ఒకటే చిన్న మంత్రం అంటే జపించి వాళ్ళని వేడుకోండి. వాళ్ళ ఆత్మ శాంతిగా ఉండాలి, దాంతో పాటు మీరు అభివృద్ధి చెందాలి అని. మీ వల్ల ఎప్పుడైనా ఏమైనా తప్పులు జరుగుంటే అవన్నిటినీ క్షమించమని అడిగి సరిపోతుంది. ప్రతి అమావాస్యకి చేసుకుంటూ వెళ్తే స్లోగా మనం అంటే వాళ్ళని గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది మన పెద్దవాళ్ళని, దాంతోపాటు వాళ్ళకి ముక్తి కలుగుతుంది, మన లైఫ్లో కూడా మంచి మంచి మార్పులు చేస్తూ ఉంటాం. నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న సంఘటన ఇంతకు ముందు ఒక చెప్పాను. ఈ పితృపక్షాలు ఉన్నప్పుడు అన్ని 15 days ఖచ్చితంగా వాళ్ళకి 15 రోజులు, నేను ఒక రోజుకి లిమిట్ చేయను అనమాట. ఆ 15 రోజులు దీపం పెడతా. పితృపక్షాలు మొదలైనప్పటి నుంచి పెద్దల అమావాస్య రోజు పెద్దలందరికీ కలిపి ఒకటేసారి ఇవన్నీ దానాలు, పొత్తర్లు అవి ఇచ్చేస్తూ ఉంటాం. అయితే ఒకసారి ఎందుకో కాస్త ఇబ్బందిలో ఉన్నాను, ఏదో మానసికంగా, మెంటల్ గా, అందరికీ ఉంటాయి, ఎందుకుండో ఉన్నప్పుడు పితృపక్షాల్లో ఫస్ట్ డే అనమాట. నా మైండ్ లో ఒక అనుమానం, ఇన్ని పితృపక్షాలు ఇవన్నీ చేస్తున్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి, ఏదన్నా ఒకసారన్నా ఒక అంటే మనకు తెలవచ్చు కదా వాళ్ళు నిజంగా మనతోటి ఉన్నారా,
వాళ్ళు నిజంగా మనం దీవిస్తున్నారా అని ఒక ఆలోచన వస్తుంది కదా మనకి. హ్యూమన్ సైకాలజీ. కదా, దేవుడిని నమ్ముతున్నా అంటే మన జీవితంలో ఎదుగుదలని చూసి నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను కాబట్టి నా లైఫ్ లో ఉన్న వాట్ ఎవర్ నాకు ఉన్నాయో అవన్నిటికీ ఆయనే కారకుడు కదా, ఆయన ఆశీర్వాదమే దానికి. అలా అని అనుకొని ఆ రోజు అలా దీపం పెట్టేసి మా ఈ విసినిటీలో ఎక్కడ కోతిని చూడలేదు నియర్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు అనమాట. జస్ట్ లాస్ట్ ఇయర్ అయింది. మాకెప్పుడు కోతులు రావడం అట్లా ఏం లేదు. ఆ రోజు దీపం ఇలా పెట్టగానే ఫస్ట్ డే ఇదే నా మనసులో జరిగే సంభాషణ అనమాట. అది అలా అనుకుంటూ ఉండి దీపం పెట్టాం. మీరు ఉన్నారని మాకు ఎలా తెలవాలి. ఆ దీపం వెలిగించగానే ఎక్కడి నుంచి వచ్చిందో కోతి వచ్చింది. ఆ కోతి రావడం మా ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను బయట దీపాలు పెడుతుంటే మా ఇంట్లోకి వెళ్ళిపోయి డైనింగ్ టేబుల్ మీద డబ్బా ఓపెన్ చేసి దాంట్లో చపాతీలు ఉంటే తీసుకుంది. ఆ డబ్బా మూతలు వాటికి తెలుస్తాయి కదా ఎక్స్పర్ట్స్, ఇలా అన్నదో ఏమన్నదో. చపాతీ డబ్బా మొత్తం బయటకు తెచ్చింది. హాట్ కేస్ ఉంటది కదా, హాట్ కేస్ మొత్తం బయటకు తెస్తే పిల్లల ప్యాన్ అంటే ఒక సడన్ గా అంటే, కానీ మేము మా ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నావు కదా వచ్చారని అన్నారు. ఒకటే మాట, ఏదో ఫామ్ లో వచ్చారు వాళ్ళు. వచ్చి చపాతీ తీసేసుకుని నేను పెట్టిన దీపం దగ్గర కూర్చొని కాసేపు ఆ దీపం అది ఎంతసేపు వెలిగింది. ఆ దీపం వెలిగిన వెంటనే ఆ దీపం ఏం చేసిందంటే అందులోంచి ఒత్తులు తీసి పక్కన పెట్టేసి ఆ పిండి పట్టుకొని వెళ్ళిపోయింది. నేను అసలు మర్చిపోలేని సంఘటన. ఆ రోజు నాకు నిదర్శనం ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రూపంలో వస్తారు, ఏదో రకంగా వస్తారు అని తెలిసింది. అంటే ఒక్కొక్కరు అనుకుంటారు ఏదో ఆ రోజు ఒక కోత వచ్చిందని కమెంట్స్ కూడా చేయవచ్చు. కాకపోతే మనం నమ్మకాన్ని రిసీవ్ చేసుకుంటారు కదా, 100%. అంతే. కనుక అడిగితే వస్తుంది మనకి నిదర్శనం అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది మనకి. మనస్ఫూర్తిగా అడగాలి. ఏదో చెప్పారు చేసేస్తున్నారు అంటే అది అలాగే ఉంటుంది. అదే కదా. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. గ్రహణం గురించి భయపడాల్సిన అవసరం లేదు. మహాలయ పక్షాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అలాగే రెమెడీ ఏం చేయొచ్చు అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కృతజ్ఞతలండి. నమస్తే.